హాయ్ హలో నమస్తే. నేను మీ అన్బు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బుజ్జిమామ గారు, మోస్ట్ సీనియర్ ప్లేయర్. వెల్కమ్ మామ. ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు వేయాలని మేము అనుకుంటున్నాం. వేయండి. మీకు సమాధానమేనా? సమాధానం చెప్తానండి. మొదటి ప్రశ్న, ఒక ప్లేయర్గా మీకంటూ ఇప్పటి వరకు ఉన్న ప్రత్యేకత ఏంటి? చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఆల్ ద రాయపేడ్ యూత్. ఎందుకంటే 6 సీజన్ వరకు ఆర్పిఎల్ తీసుకురావడం అనేది చాలా కష్టం. అందులో ఆర్గనైజింగ్ చేసుకుంటూ మన మండలంలో ఇంకా మనకంటే పెద్ద ఊర్లు ఉన్నా కానీ వాళ్ళు కూడా ఈ పని చేయలేకపోతున్నారు. కానీ మన ఊర్లో కొంతమంది యూత్ ఉన్నా కానీ అందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ టోర్నమెంట్ని సజావుగా జరిపిస్తున్నారంటే అది మన యూత్ని మెచ్చుకోవాలి. ఇప్పుడు మీ ప్రశ్నకి ప్రశ్న అడగాలి ఎప్పటి నుంచి చెప్తా. మొదటి నుంచి ఓపెనర్ కానీ ఎందుకు ఆడాలనుకున్నారు? ఇంకో ప్లేస్లో ఆడలేరా? ఇంకో ప్లేస్ కూడా ఆడతాను. నేను ఇంతకు ముందు సెకండ్ అండ్ ఫోర్త్ డౌన్లో కూడా ఆడుతూ ఉన్నాను. ఎప్పుడైతే నేను బయటికి వెళ్ళే టోర్నమెంట్లో రిటైర్మెంట్ అయిపోయిన అప్పటి నుంచి నేను ఆర్పిఎల్ మాత్రమే ఆడుతున్నాను. ఆర్పిఎల్లో నేను ముందుగా వెళ్ళడానికి రీజన్ ఏమంటే, నేను ఫస్ట్ ఓపెనింగ్ ఆడేటప్పుడు ఒక 2-3 బాల్ కానీ డాట్ బాల్ ఎంచుకున్న తర్వాతనే నేను షాట్స్ ట్రై చేస్తాను. అందువల్ల నేను ఓపెనింగ్కి ఎక్కువ ఇష్టపడతాను. అంటే ఆడేటప్పుడు స్టార్ట్ చేసిన నుంచి నేను ఓపెనర్గానే ఎక్కువ ఆడుతున్నాను కాబట్టి నాకు అట్లా అనిపిస్తుంది. ఓకే. లాస్ట్ బ్యాటర్గా మీ రికార్డ్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడానికి కారణం ఏమిటి? లాస్ట్ బ్యాటర్గా అంటే నేను వెళ్ళిన వెంటనే హిట్టింగ్ చేయలేను. అందువల్ల నేను ఎప్పుడు కానీ లాస్ట్ పోయిన వెంటనే హిట్టింగ్ చేయలేను కాబట్టి లాస్ట్ బ్యాటర్గా నేను వెళ్ళడానికి ఎక్కువ లైక్ చేయను. ఓకే ఓకే. మీరు ఎక్కువ బాల్స్ ఆడడం వలన మిగిలిన వాళ్ళు ఆడలేకపోయేవారు అనే ఒక వదంతి ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఓపెనింగ్ పోవడం వల్ల ఓపెనింగ్ పోయి నేను కొంచెం బాల్స్ నేను స్టాండ్ అవ్వడానికి కొన్ని బాల్ తీసుకునేవాడిని. అందువల్ల నా వెనకాల ఉన్న వాళ్ళకి అలా అనిపించుండొచ్చు, కొంచెం ఇబ్బందిగా అనిపించుండొచ్చు. ఓకే. బౌలింగ్కి బ్రహ్మాస్త్రమైన హైట్ మీ దగ్గర పెట్టుకొని మీరెందుకు బ్యాటింగ్ మార్గాన్ని ఎంచుకున్నారు? బౌలింగ్లో ఎందుకు రాణించలేకపోయారు? నేను మొదట్లో టోర్నమెంట్ ఆడేటప్పుడు మిడిల్ ఓవర్స్ వేసేవాడిని. ఆ తర్వాత నేను కంప్లీట్గా పార్ట్ టైం బౌలర్గా ఉన్నాను. తర్వాత కంప్లీట్గా బ్యాట్స్మెన్ అవడానికి ఏమంటే, నేనున్న టైంలో మంచి బౌలర్స్ ఉండేవాళ్ళు, నాకంటే మంచి బౌలర్స్. అంటే మా అన్న భూషణ్, బాబు సారు, మనీ, సెల్వం, అట్లా నాకంటే మంచి బౌలర్ ఉండడం వల్ల నేను బౌలింగ్ కంటే అప్పుడు బ్యాటింగ్ కొంచెం తక్కువగా ఉండేది మనకి. కాబట్టి బ్యాటింగ్ వెళ్ళడానికే నేను ఇష్టపడేవాడిని. అప్పటి నుంచి అది ఇలా జరిగిపోయింది. మీరు అందరిలా కాకుండా క్రీజ్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువ టైము బాల్స్ తీసుకుంటారు, ఎందుకు? నేను ఫస్ట్ వెళ్ళిన వెంటనే హిట్టింగ్ కొట్టేది మన సామర్థ్యం నాకు లేదు. సో నేను ఫస్ట్ డిఫెన్స్ ఆడి 2-3 బాల్ ఆడి అర్థం చేసుకున్న తర్వాతనే నేను హిట్టింగ్ వైపు వెళ్తాను అనమాట. అందువల్ల ఫస్ట్లో బాల్ నేను కొంచెం ఎక్కువ వేస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఆడిన టైంలో ఓ 16 ఓవర్స్ కానీ 20 ఓవర్స్ కానీ ఇలా ఉండింది. అప్పుడు మీరు ఎక్కువ బాల్స్ ఆడడానికి కొంచెం అవకాశంగా ఉండేది. ఇప్పుడు 8 ఓవర్స్కి 10 ఓవర్స్ పడిపోయింది. ఈ టైంలో కూడా మీరు ఇన్ని బాల్స్ వేస్ట్ చేస్తే 10 ఓవర్ల స్కోర్ ఎలా వస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను అందుకే ఫస్ట్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు మన ఆర్పిఎల్లో మ్యాక్సిమం ఇప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పటి నుంచి హిట్టింగ్ చేసి, అంటే అవుట్ అయినా పర్లేదు మనం బ్యాక్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి స్టార్టింగ్ ఓపెనింగ్ పోయినా, అంటే ఈ ఆర్పిఎల్లో కూడా కొన్నిసార్లు సెకండ్ డౌన్ థర్డ్ డౌన్ పోయాను. ఎప్పుడు పోయినా ఇప్పుడు హిట్టింగ్తోనే మొదలు పెడుతున్నాను అనమాట. అందువల్ల కొంత సక్సెస్ కాలేకపోవడానికి కూడా రీజన్ ఉండొచ్చు. మీరు ఫస్ట్లో బాల్స్ వేస్ట్ చేసిన తర్వాత పవర్ హిట్టింగ్ చేయగలరు, అది ఎలా సాధ్యం? నాకు పవర్ హిట్టింగ్ అనేది ఫస్ట్ ఆడేటప్పటి నుంచి బేసిక్గా ఆన్ సైడ్ ఎక్కువ హిట్టింగ్ అనేది ఫస్ట్ నుంచే ఇష్టం. అదే పనిగా ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే లెగ్ సైడ్ 6 కొట్టడం ఎలా అనేసి. ఫస్ట్లో నేను ఆఫ్ సైడ్ డ్రైవ్స్ ఆడేవాడిని. అప్పుడు అంత స్కోర్ వచ్చేది కాదు. కొంచెం ఇదే ఈ మ్యాచ్లు అవి చూస్తూ లెగ్ సైడ్ 6 కొట్టడం ఈజీ అనేసి కొంచెం లెగ్ సైడ్ ఆడడం ప్రారంభించినప్పటి నుంచి కొంచెం 6 ప్లస్ హైట్ కూడా కొంచెం కలిసి వస్తుంది. ఓకే. మీ సీనియర్స్ అందరూ మీతో పాటు అందరూ కంటిన్యూస్గా ప్రసంగాలు ఇస్తుంటారు. అసలు పిల్లలు మా మాట వినటం లేదు, ఇప్పుడున్న పిల్లలు. వాళ్ళు మీ మాట ఎందుకు వినాలి? వింటే లాభమేమి, వినకపోతే నష్టమేమి? కొంచెం మాకు వివరణగా చెప్పగలరా? ఎందుకు వినాలి అంటే,
మేము వాళ్ళకన్నా ముందు చాలా టోర్నమెంట్లు ఆడాం. ఆ అనుభవం వల్ల మేము వాళ్ళు ఎలా ఆడాలి, ఎలా ఆడకూడదు అనేది మేము వాళ్ళకి చెప్తాం. అది వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి కలిగే లాభం ఏంటంటే, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మేము ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో, అంటే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అలాంటివి వాళ్ళకి రాకుండా, వాళ్ళు ఇంకా మాకంటే మంచి టీమ్గా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి అలాంటి లెక్చరర్స్ ఇస్తామన్నమాట. అది తీసుకోవడం వల్ల అది నష్టం, తీసుకోకపోవడం వల్ల సేమ్ ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళకంటే మేము బయట ఎక్కువ తిరిగి ఆడిన వాళ్ళం అనమాట. వయసులో కూడా పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం అనుభవం అనేది ఉంటుంది. అంటే మేము బయట ఇక్కడ నుంచి కాళాసి కానీ, నిండ్రా, పుత్తూరు దగ్గర చాలా చోట్ల పోయి ఆడాం కాబట్టి అక్కడ మాకు తెలుసు పిచ్చి కానీ అవి కానీ, కాబట్టి వీళ్ళకి చెప్పాం. ఇప్పుడు బౌలర్లు కూడా వీళ్ళు ఇంకా స్టాన్స్ తీసుకునేసి స్టెప్ తీసుకునేసి వచ్చి బౌలింగ్ వేయాలి, బౌలింగ్ తగ్గట్టు ఫీల్డ్ సెట్ చేసుకునే విషయం ఇంకా తెలియదన్నమాట. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, నేను విన్న వాటిల్లో మీరు నాగలాపురానికి కారీబాల్ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా దూరంలో ఉన్న ఎలక్ట్రికల్ పోల్ దగ్గర 6 కొట్టారని మేము విన్నాం. అది ఎంతవరకు నిజం? అవును, అప్పుడు నాతో పాటు జాన్సన్ ఓపెనర్గా వచ్చాడు. అప్పట్లో అంటే బాల్ టు బాల్ రన్ అంటే మేము ఒక 16 ఓవర్లు అంటే 110, 115 అట్లా కొడితే విన్ అయిపోవాళ్ళం. నేను జాన్సన్ ఓపెనింగ్ పోయాం. ఫస్ట్ 5 ఓవర్స్ 60 రన్స్, నో వికెట్స్. వాళ్ళు మీరు ఫాస్ట్ మాత్రం ఆడతారా, స్పిన్ ఆడలేరా అనేవాళ్ళు అనమాట. అంటే ఇద్దరు మంచి ఓపెన్ సెట్ ఆ టైంలో కొట్టాను. ఓకే, మీరు ఒకప్పుడు ఎక్కడ ఏ టోర్నమెంట్కి వెళ్ళినా, ఏ ఊరిపైన మ్యాచ్కి వెళ్ళినా 6 కొట్టకుండా అవుట్ అవ్వరని ఒక ట్యాగ్ ఉంది. అది ఎంతవరకు నిజం? అదైతే నిజమే, నాకే తెలియదు కానీ ప్రతి టోర్నమెంట్లో ఎక్కడ వెళ్ళినా ఒక 6 ఖచ్చితంగా పడిపోతుంది, ఏదో ఒక సైడ్ ఖచ్చితంగా. లాస్ట్ ఇప్పటికి కూడా మొన్న రీసెంట్గా పిచ్చోటూరు పోయినప్పుడు కూడా అది లెగ్ సైడ్ ఒక 6 అన్ఎక్స్పెక్టెడ్గానే ఒక 6 కొట్టేస్తాను అనమాట. ఈ 5 సంవత్సరాల ఆర్పిఎల్ సీజన్లో మనం జరుపుకున్న మ్యాచ్లన్నింటిలో పోల్చుకుంటే మీరు మోహన్ బాబు అన్నగారి ఒక ఓవర్ మేడింగ్ చేసి ఉన్నారు. ఇంతవరకు ఆర్పిఎల్ హిస్టరీలోనే లేదు. అది ఒక బౌలర్కి రెస్పెక్ట్ ఇచ్చినట్ట, లేదా బౌలర్ బౌలింగ్లో భయపడినట్ట, మేము ఎలా తీసుకోవాలి దాన్ని? నేను ఆ టైంలో సెట్ అవ్వడానికి టైం తీసుకున్నా, ప్లస్ ఒక 2-3 యార్కలు రావడం, నేను టైం తీసుకోవడం. ఎందుకంటే నేను ఆ సీజన్లో మేము కప్పు కొట్టాలి అనే గట్టి పట్టుదలతో ఉన్నాము. తమ్ముడు విశ్వ కూడా ఈసారి ఎట్టయినా కప్పు కొట్టాలన్నాడు. ఓపెనింగ్ ఖచ్చితంగా ఒక 4 ఓవర్లు 5 ఓవర్లు నిలబడినా, వికెట్ లేకపోయినా మనకి రన్స్ లేకపోయినా పర్లేదు, నువ్వు ఉండాలన్నా అని చెప్తే సరే అందుకనేసి నేను ఆ తర్వాత ఫైనల్లో ఏం జరిగిందో మీకే తెలుసు. మళ్ళీ అదే ఓవర్లో DPL 45లో అంటే ఫస్ట్ నేను అట్లా ఇవ్వడానికి మా కెప్టెన్స్ వాళ్ళంతా కొంచెం 4-5 ఓవర్లు నిలబడితే చాలా స్కోర్ వస్తుంది, మీరు కొంచెం స్లోగానే ఆడండి అని చెప్పి పంపించారు కాబట్టి అలా ఆడాల్సి వచ్చింది. లాస్ట్ సీజన్లో మీరు సరిగా ఆడనందుకే మీ టీం కప్పు ఓడిపోయింది అనేసి ఒక ఆరా ఉంది. అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా అది నేను సరిగ్గా ఆడలేదు, నా వల్లే టీం ఓడిపోయింది. 99% అది నిజం. ఒక బ్యాటర్గా నేను కంప్లీట్గా ఫెయిల్ అయ్యాను ఆ సీజన్లో. నేను క్లిక్ అయ్యింటే ఆల్మోస్ట్ మనం కప్పు కొట్టేవాళ్ళం. అందులో నువ్వు కూడా ఉన్నావు. నేను ఒక్కడు ప్లస్ మన బౌలర్ ఒక్కడు చందు, ఈ మా ఇద్దరు ఫెయిల్ వల్ల టీం మొత్తం కొలాప్స్ అయిపోయింది. లేదంటే కప్పు కొట్టాల్సిన టీం మంది. ఇప్పటికి కూడా అది నాకు వెల్తీగానే ఉంటుంది. మీరు చందు పేరు తెచ్చారు కాబట్టి ఒక సిల్లీ క్వశ్చన్ చందు గురించి. చందు మీ అన్న కొడుకు. చందు ఓవర్లో మాత్రం చెప్పి 6 కొట్టే కదా సామర్థ్యం ఉన్న మీకు మిగతా ఓవర్లో ఎందుకు కొట్టలేకపోతున్నారు? మిగతా ఓవర్లు అంటే చందు ఓవర్లో మామూలు ప్రాక్టీస్ అప్పుడు వాడు నాకు అట్లా నేను లెగ్ సైడ్ తెలియకుండా వాడు ఆడతానని చెప్పేసి కొంచెం ఫాస్ట్ చేసేదాన్ని ట్రై చేసేవాడు. అది నాకు బ్యాట్కి దొరికిపోయేది అనమాట ఈజీగా ఆన్ సైడ్ కొట్టాలంటే. మిగతా ఓవర్లో కూడా కొట్టేవాడిని అందరి ఓవర్లోనూ. లాస్ట్ ఆర్పిఎల్ 5-1-5లో మాత్రమే నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయినాను. ఇప్పుడు మామూలుగా నేను ఇది పర్సనల్ ప్రశ్న అనుకోండి, లేదంటే టీం మొత్తం కలిపి అడుగుతుంది అనుకున్నా పర్లేదు. సరే, ఒక మామ కాబట్టి సిల్లీగా ఒక ప్రశ్న. ఇప్పుడు గ్రౌండ్ మొత్తం ఏ సైడ్ కొట్టినా 6 రన్స్ అనేది వస్తుంది. ఒక 6 కొడితే మీరు ఆ బిల్డింగ్ పైనే కొడుతుంటారు. పదే బాల్ వస్తే ఖచ్చితంగా ఆ బిల్డింగ్ పైనకి కొడుతుంటారు. మీ 6ల వ్యాగన్ వీళ్ళు చూసుకుంటే ఆ బిల్డింగ్ పైన ఎక్కువ బాల్స్ పడి ఉంటుంది. ఎందుకు? ఆ బిల్డింగ్ అంటే ప్రేమ లేదా కోపమా? మామూలుగా నేను ఆఫ్ సైడ్ ప్లేయర్ని కాదు. ఫస్ట్ నా స్ట్రెంత్ మొత్తము అంటే లాంగ్ ఆన్ నుంచి ఇట్లా స్క్వేర్ లెగ్ వరకే ఉంటుంది. అందులో నేను పుష్ చేసుకునే బాల్లో నేను అంటే ఈ బాల్ 6 కొట్టగలనుకునేటప్పుడు నా బ్యాటింగ్ స్టైల్ మొత్తం ఆల్మోస్ట్ మిడ్ వికెట్ నుంచి లాంగ్ ఆన్ వరకే ఉంటుంది. అందువల్ల బాల్ అని అక్కడికి వెళ్తాను. అంతేగాని ఆ ఇంటి మీద ప్రేమనో అలా ఏం లేదు. కానీ లాంగ్ ఆన్లో నేను ఎక్కువ లాంగ్ ఆన్ టు మిడ్ వికెట్ మధ్యలో ఎక్కువ 6లు కొడతా ఉంటాను.
కొడుతుంటారు, అది నిజం. అంతే, అది నిజం. ఎందుకు అది మీరు నిలబడుకునే పొజిషన్ బట్టి ఉంటుందా, లేదా నేను కావాలని అక్కడ కొట్టాలని కొడుతుంటా? నేను నిలబడుకున్న పొజిషనే నేను లాంగ్ అంటూ మిడ్ వికెట్కి ఎక్కువ కొట్టేటట్టే నిలబడుకుంటాను. నా స్టాన్స్ అంతే. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి మీరిచ్చే సందేశాలు ఏమిటి? ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలా మంది బౌలర్ గాను బ్యాటర్ గాను వస్తున్నారు. కాకపోతే సీనియర్స్ని గౌరవించి సీనియర్స్ చెప్పిన సలహాలు తీసుకుని అదే తరహాలో పాటిస్తే వాళ్ళు ఇంకా మంచి బౌలర్గా ఇంకా మంచి బ్యాటర్గా తయారవుతారు. బ్యాటర్గా ఓకే, కానీ అంటే వీళ్ళు బయట టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు ఏ డౌన్లో ఎవరు దిగాలి, అంటే ఓపెనింగ్ పైన ఎలా ఆడాలి, బౌలర్ ఫీల్డ్ సెట్ చేసుకోవడాలి అనేది ఇంకా మన యూత్కి తెలియలేదన్నమాట. అందువల్ల వీళ్ళు చాలా టోర్నమెంట్లో ఫైనల్ వరకు వెళ్ళి వచ్చేస్తా ఉన్నారు. అందువల్ల వీళ్ళు ఒక కమ్యూనికేషన్ లేదు అందరిలోనూ. అంటే ఓపెనింగ్ అనే ముందుగా ప్లాన్ ప్రకారం వీడు ఓపెనింగ్ ఆడాలి, వీడు 1 డౌన్ ఆడాలి అని సెట్ చేసి పెట్టుకొని లేదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరో పోవడం, మళ్ళీ సరే నేను కాదు నువ్వు పో అనడం. నేను చాలా టోర్నమెంట్కి వచ్చినప్పుడు గమనించా. మేము ఆడేవాడు అట్లా కాదు. ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్, థర్డ్ అంతా ఒక సెట్టింగ్ అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లే ఉంది. 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయినా కానీ ఒక అదే విధంగా ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఏమంటే ఆ తరహాలో ఆడట్లేదు. ఒక మ్యాచ్కి ఓపెన్ అవ్వకూడదు, ఇంకో తర్వాత అలా ఆడడం వల్ల వాళ్ళు కమ్యూనికేషన్ కూడా దెబ్బతింటుంది అనమాట. ఓకే, ఇదే లాస్ట్ సీజను మీరు ఆడటం అని ఒక ఆరా వస్తుంది, అది ఎంతవరకు నిజం? ఇది లాస్ట్ సీజన్ కాదు, కానీ నేను ఎప్పుడైతే 11 మెంబర్స్లో నేను ఇంకా ఆడలేను, 11 మెంబర్స్ నాకంటే ఆడగలిగే వాళ్ళు మా 14 మందిలో 11 మెంబర్స్ ఆడగలిగే వాళ్ళు ఉన్నారు అనుకున్న రోజు 12th ప్లేయర్గా టీంకి సపోర్ట్ చేస్తాను. ప్లే చేయను, ఆడను, కానీ టీంకి అయితే నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు వాలీబాల్ నా ఫిట్నెస్ సరిపోదు, ఖచ్చితంగా మ్యాచ్లు రాను, ఆడను. ఇంక ఈ 11 మందిలో నేను ఆడలేను, బయటే ఉంటా. యాజ్ ఎ మెంటర్ గానో కోచ్ గానో ఇంకా కలుపుకుంటూ వాళ్ళతో సహాయపడుతూ ఉంటాం. ఇప్పుడు మీరు ఒక సీనియర్ ప్లేయర్, ఒక లెజెండరీ ప్లేయర్, మీరు ఇంత వయసు ఉంది, మీ టీంలో మీరే పెద్దవాళ్ళు, ఇలా ఉండి కూడా 1 సంవత్సరం మీరు కెప్టెన్సీగా కూడా చేసి ఉన్నారు. ఇలా ఉండి కూడా మీకంటే చిన్నవాడైన సుబ్బుని కెప్టెన్గా ఎంచుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏమి? నేను ఒక్కసారి కెప్టెన్గా చేశాను, అది 3rd సీజన్ 2nd సీజన్ అనుకుంటా. అప్పుడు కూడా నాకు ఫస్ట్ నుంచి కెప్టెన్ మీద ఎక్కువ కెప్టెన్ చేయాలని ఆశ లేదు ఏ టీం కానీ. ఫస్ట్ నుంచి కూడా అంతే, అప్పుడు అంతే. నేను టాస్క్ వెళ్ళి వచ్చేసినాక టీం ప్లేయింగ్ మొత్తం కూడా వాసు కానీ అదే వాళ్ళే చూసుకునేసేవాళ్ళు. ఆసారి కూడా నేను ఉండను, మీరు ఉండండి, లేదు మా మీరు ఉండాలి సీనియర్గా అని చెప్పారు. కానీ నా కెప్టెన్గా ఉండడం ఎప్పుడు నేను లైక్ చేయను, యాజ్ ఎ ప్లేయర్గానే ఉండడానికి ఇష్టపడతాను. వీళ్ళు అడిగారు మా కెప్టెన్ ఎవరు ఉంటారని చెప్పేసి, నేను ఏం ఆన్సర్ ఇవ్వలేదు. నా కెప్టెన్గా ఉండడం ఎప్పుడూ ఇష్టం ఉండదు. మీ టీంలో బౌలింగ్ చాలా బలంగా ఉంది, బ్యాటింగ్ కొంచెం వీక్గా ఉంది అని వస్తుంది. ఒక అంటే అక్కడెక్కడ మాట్లాడుకోవడం అలా జరుగుతూ ఉంది. దానికి మీ ఒపీనియన్ ఏమిటి? మీ టీం బ్యాటింగ్ కూడా బలంగా ఉందని ఒప్పుకుంటారా, లేదు మేము బౌలింగ్ నమ్ముకునే వెళ్తున్నామని చెప్తారు? ఇప్పుడు ప్రతి టీంలోనూ బలాలు ఉంటాయి, బలహీనతలు కూడా ఉంటాయి. ఇప్పుడు వేరే టీం తీసుకుంటే వాళ్ళకి బ్యాటింగ్ బాగుండొచ్చు, బౌలింగ్ బాగా. మా టీం వరకు వచ్చేటప్పటికి బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగాలేదని చెప్పలేము. కానీ ఏదో కొన్ని టీంతో పోలిస్తే కొంచెం తక్కువ ఉండవచ్చు. కానీ క్రికెట్ ఏంటంటే ఆ రోజు ఎవరైతే ఆడతారో బాగా వాళ్ళే విన్ అవుతారు. కాబట్టి దాని గురించి భయపడకుండా మా టీంలో పవర్ హిట్టర్ బాను ఉన్నాడు, ఆల్రౌండర్ రాబిన్సన్ ఉన్నాడు, అట్లా మోహన్ బాబు ఇప్పుడు మా టీంలో ఉన్నాడు, బౌలర్గా మంచి యార్కర్ లేయగలడు. అట్లా మా టీం కూడా బౌలింగ్ బ్యాటింగ్లో సమతూకంగా ఉంది, ఈక్వల్గా ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. మీ టీంతో పోల్చుకుంటే మిగతా 4 టీముల్లో ఏ టీం స్ట్రాంగ్గా ఉందని మీకు అనిపిస్తూ ఉంది, ఎందుకు? ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను సార్, ఆ రోజు ఏ టీం అయితే బాగా ఆడుతుందో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేటట్టు. ఇప్పుడు మనము లాస్ట్ సీజన్లో అందరికంటే స్ట్రాంగ్, ఒకరిద్దరు ఫెయిల్ కావడం వల్ల ఆ టీం మొత్తం కొలాప్స్ అయిపోయింది. అట్లా ఎవరు కానీ ఇంకొకటి రాయిపోయాడు హిస్టరీలో, మన ఆర్పిఎల్ హిస్టరీలో ఇది మంచి టీం, ఇదే కప్పు గెలుస్తున్న టీంలన్నీ బోల్తా పడ్డాయి. ఇది గెలవదు, వీళ్ళకి వీక్గా ఉన్నారు. ఫస్ట్ సీజన్ జగదీష్ వాళ్ళ టీము అసలు ఏం లేదు, చిన్నపిల్లలే ఉన్నారు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎవరు వాళ్ళు కప్పు కొడతారు, ఫైనల్కి పోతారని. అప్పుడు ఆడుకుంటూ వచ్చారు వాళ్ళు. ఆ రోజు వాళ్ళ టైం బాగుంది, ప్లస్ వాళ్ళ ప్లే బాగుంది, వాళ్ళు కప్పు గెలిచారు. ఎట్లా ఇది వాళ్ళతో ఆడితేనే గొప్ప, వీళ్ళతో ఆడితేనే గొప్ప అని ఏం లేదు. ఆ రోజు ఎవరు బాగా ఆడతారో వాళ్ళు విన్ అవుతారు అంతే. ఓకే, మీకు బ్యాటింగ్ ఛాన్స్ వస్తే యాజ్ ఏ ఓపెనర్గానే ముందుకు వెళ్తారా, లేదా మిడిల్ ఆర్డర్లో కానీ లేదా ఫినిషింగ్ రోల్లో కానీ వెళ్తారా?
అది టీము కెప్టెన్ డిసైడ్ చేస్తారు. లాస్ట్ ప్రశ్న, ఇప్పుడున్న ప్లేయర్స్లలో మీకు నచ్చిన బౌలర్ కానీ బ్యాట్స్మెన్ కానీ ఎవరు? ఇప్పుడున్న ప్లేయర్లు అంటే నేను ఫస్ట్ నుంచి ఆడినంత వరకు లేదా ప్రెసెంట్ వీళ్ళు ఆడే వాళ్ళలోనా? ఇప్పుడున్న ప్లేయర్లు అంటే చిన్నపిల్లలు, ఇప్పుడు అప్పట్లో ఉండేవాళ్ళు 5 or 6 మెంబర్స్, వాళ్ళందరూ మ్యాచ్ విన్నర్లే, లెజెండరీ ప్లేయర్లే, వాళ్ళ గురించి కాదు. ఇప్పుడున్న పిల్లల్లో ఒక్కరనేం లేదు కానీ ఒక 4-5 మంది బ్యాటర్లు బాగున్నారు, 4-5 మంది బౌలర్లు బాగున్నారు. ఒకప్పుడు అయితే ఇది మా టీం నుంచి అయితే చెప్పగలం, అప్పుడు జాన్సన్ చాలా బాగా బౌలింగ్ చేసేవాడు. వాడిని ఎదుర్కోవాలంటే నాకు కొంచెం ఇదిగా ఉన్నది. ఆ తర్వాత తరంలో పురుషోత్తం బౌలింగ్ అంటే కొంచెం కరెక్ట్గా లైన్ లెంత్ ఆఫ్ సైడ్ ఫ్లిక్ చేయడానికి కానీ డ్రైవ్ చేయడానికి కరెక్ట్గా వేసేవాడు. కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట ఆడడానికి. అట్లా ఇప్పుడు కంటే పిల్లలు చాలా మంది బాగా చేస్తున్నారు. రాబిన్సన్, గణేష్, ఇప్పుడు ఇంకో రాబిన్, అందరూ మంచి మన అతని పేరు ఏం పేరు వెంకటేష్ కాదు, వాళ్ళ నవీన్, వెంకటేష్ కానీ అందరూ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. అంటే ఒక్కరని లేదు, అందరూ ఈక్వల్ గా మంచి బౌలర్లు అందరూ. ఇప్పుడు బ్యాటింగ్ అందరూ అంతే. అప్పుడు తర్వాత అంటే కొంచెం నీ బ్యాటింగ్ కొంచెం అంటే ఆఫ్ సైడ్ ఆన్ సైడ్ ఈక్వల్గా ఆడుతుండేవాడు, కొంచెం చూసేవాడిని. ఇప్పుడు అందరూ ఉన్నారు, సూర్య, భాను అంతా మంచి హిటర్స్ ఉన్నారు. ఇప్పుడు స్టంపర్ అంటే అప్పుడు కార్క్ బాల్తా కాబట్టి కొంచెం తక్కువ, ఇప్పుడు మంచి స్టంపర్ బాల్తో మంచి హిటర్లు ఉన్నారు. మళ్ళీ మంచి ఆల్రౌండర్ రవితేజ, నాకు వాటి బౌలింగ్ అంటే బాగా ఇష్టం. రవితేజ అది బ్యాటింగ్ కన్నా కూడా బౌలింగ్ బాగా ఫాస్ట్ వస్తుంది. అంటే పురుషోత్తం తర్వాత నాకు బాగా ఇష్టం అంటే తేజ, బౌలింగ్ బాగా ఫాస్ట్ వేసేవాడు. ఓకే, ఇప్పుడున్న రాయపేట క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏమంటే, ఫస్ట్ ఏదైనా సీనియర్ దగ్గర సలహాలు తీసుకునేదాన్ని నేర్చుకోమంటున్నా. అంటే మనం చెప్పా కదా ఇంతకుముందు, మనం బయట వెళ్ళి ఆడి అది లోటుపాట్లు తెలుసు కాబట్టి అదొక తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఆర్పిఎల్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి మన సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. మనమేమి అంటే బయట ఆడడానికో లేదంటే వాళ్ళు తీసుకోవడానికో మనకు టైం లేకపోవచ్చు, కానీ అంటే సూచనలు అయితే ఇస్తాం, వాళ్ళకి అడ్వైజ్ అయితే చేస్తాం, ఇలా ఆడండి అలా ఆడండి. అలా ఆడి చూస్తే వాళ్ళు కొన్ని టోర్నమెంట్లో వాళ్ళకు మనం చెప్పినట్టు ఆడిన తర్వాత క్లిక్ అయితే దాన్నే కంటిన్యూ చేయొచ్చు వాళ్ళు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు బుజ్జిమామ గారితో ఇప్పుడే ఇంటర్వ్యూ అయింది. నెక్స్ట్ ఇంకొక లెజెండరీ ప్లేయర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.